నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెట్టి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయడానికి కుట్ర చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. విశాఖ ఉక్కు పరిశ్రమను అభివృద్ధి బాటలో నడిపించే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. మదనపల్లె కేంద్రీయ విద్యాలయం నందు ఫిబ్రవరి నెలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఆన్లైన్ అడ్మిషన్లు జరుగుతాయన్న సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్. మదనపల్లె పట్టణంలోని కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్. అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెట్టి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయడానికి కుట్ర చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, కౌన్సిలర్ గాంధీ, టీడీపీ నాయకులు నీలకంఠ, నవీన్ చౌదరి, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి అమ్మేసే కార్యక్రమం భాగంగా వైజాగ్ స్టీల్ కూడా అమ్మేసిన చరిత్ర, క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చిన చరిత్ర గత వైఎస్ఆర్ ప్రభుత్వం. దాదాపు 10,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు అక్కడ. 2 లక్షల కోట్లు విలువ చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చి వైజాగ్ హుక్కు మన హక్కు. ఈ క్రమంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మాన విలువలు వాళ్ళ ఐక్యత, వాళ్ళ సంపద, దీనికి తాకట్టు పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ. ఈ వైఎస్ఆర్ పార్టీ ఒకే ఒక అజెండాతో ఉన్నది ఉన్నట్టుగా పరాధీనం చేసేయడం, కలెక్టర్ ఆఫీసులు ఒక బాండ్ రూపంగా తయారు చేసి అమ్మేయడం, గ్రౌండ్లు ఏదన్నా ఉంటే అది బాండ్ రూపంగా తయారు చేసి అమ్మేయడం. ఆ బాటలోనే ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక ప్రైవేట్ కంపెనీకి క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చి అమ్మడానికి పూర్తి స్థాయి కంకణం కట్టుకున్నది. 2024లో గత ఎలక్షన్లో ప్రజలు ఆశీర్వాదంతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ఇచ్చినట్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు పూర్తి స్థాయిగా ఆదుకుంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 11,404 కోట్లు మళ్ళా ఆర్థికంగా ఈ అభివృద్ధికి పూర్తి స్థాయిగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంలో ఎవరైతే ఉక్కు కర్మాగారం మంత్రి కుమారస్వామి గారు మాట ఆడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యథావిధిగా నడవాలంటే 18,000 కోట్ల ఉంటే తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ యథావిధిగా ఉంటుంది, దానికి చాలా ఆర్థిక వసతులు అవసరం ఉన్నాయని చెప్పి మాట ఇచ్చిన తర్వాత తక్షణం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్కి మాట్లాడి ప్రధానమంత్రితో కూర్చున్న తర్వాత 11,440 కోట్లు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి. రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైపోయింది. రాష్ట్ర పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఆర్థికంగా. అయినా ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయి, రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి, ఇరిగేషన్కి ఫండ్స్ ఇస్తున్నారు, R&Bకి ఫండ్స్ ఇస్తున్నారు. అదే కాకుండా పంచాయతీరాజ్కి ఫండ్స్ ఇస్తున్నారు. పంచాయతీరాజ్ వాళ్ళు ఈజీఎస్ ద్వారా పనులు చేయలేకపోతున్నారు. ఎందుకంటే
గత 5 సంవత్సరాలు అధికారులకు పని లేదు. మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినారు, ఇక ఫుల్ పని పెట్టినారు. సో ఇరిగేషన్కి ఫండ్స్ వస్తున్నాయి. ఇంకా మార్చి నుంచి వరదల్లా కురిపిస్తారు ఫండ్స్. కేంద్రీయ విద్యాలయం నందు ఫిబ్రవరి నెలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆన్లైన్ అడ్మిషన్లు జరుగుతాయని సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక భవనాన్ని సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈయన వెంట కడప కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ మునేష్ మీనా, తహసీల్దార్ కాజాబీ, సీనియర్ ఉపాధ్యాయులు విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లె కేంద్రీయ విద్యాలయం నందు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ఫిబ్రవరి నెలలో జరుగుతాయని చెప్పారు. ఆసక్తి గల తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. It is prime duty, sir. It is prime requirement. We'll see space ఉందేమో చూద్దాం. मिनिमम मान के चलते हम 2 ईयर में जो नहीं सर 2 ईयर तो मिनिमम कंस्ट्रक्शन का लगेगा सर. Classes will run from April. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సంఘటన రిప్రజెంట్ చేస్తూ కేంద్రీయ విద్యాలయ కడప ప్రిన్సిపల్ గారు మీనా గారు ఇక్కడ వచ్చారు. మదనపల్లిలో మన కేంద్రీయ విద్యాలయ సెంట్రల్ గవర్నమెంట్ నుండి శాంక్షన్ చేశారు వలసపల్లిలో. అక్కడ మనం ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే సందర్భంగా ఈరోజు ప్రిన్సిపల్ గారితో తహసీల్దార్ అండ్ సర్వేయర్స్ని తీసుకెళ్ళి ల్యాండ్ని చూపించడం జరిగింది. సో ఇనీషియల్గా వాళ్ళకి ల్యాండ్ అయితే ఫీజిబుల్గా అనిపించింది. అప్రోచ్ రోడ్స్ కూడా అన్నీ కూడా ఉన్నాయి బాగా. సో దాన్ని వాళ్ళు ఇంకా నెక్స్ట్ టేకప్ చేసుకొని వన్స్ దే గెట్ ద నెసరీ అప్రూవల్స్ అక్కడ పర్మనెంట్గా ఒక కేంద్రీయ విద్యాలయం మన మదనపల్లి డివిజన్లో స్థాపించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు పర్యటించాము. అలానే ఆ బిల్డింగ్ ఏదైతే పర్మనెంట్గా కట్టాలో దానికి కొంచెం 2-3 ఇయర్స్ టైం పడుతుంది కాబట్టి టెంపరీగా ఒక ఆల్టర్నేట్ బిల్డింగ్ ఆ 2-3 ఇయర్స్ కూడా మనం ఇక్కడ కేంద్రీయ విద్యాలయ మదనపల్లిలో రన్ చేయడానికి టెంపరీ బిల్డింగ్ ఇక్కడ ఎస్టీ హాస్టల్ పక్కన ఉన్న బిల్డింగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం 16 రూమ్స్ ఉన్నాయి. దాంట్లో ఇంక్లూడింగ్ క్లాస్ రూమ్స్, స్టాఫ్కి రూమ్స్ అండ్ ప్రిన్సిపల్ ఛాంబర్, లైబ్రరీస్ అండ్ అదర్ నెసరీ ఏవైతే కేవీ సంఘటన నామ్స్ ప్రకారం ఉన్నాయో అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు మ్యాప్ కూడా చూసుకున్నారు, రూమ్స్ కూడా చూశారు. అదేవిధంగా కొంచెం మనకు టాయిలెట్స్ ఇక్కడ ఎక్కువ ఉండాలి అని రిక్వెస్ట్ పెట్టారు యాజ్ పర్ ద నామ్స్. అవి కూడా మనం టెంపరీగా టేకప్ చేస్తాము. అలానే ఇంకా ఏవైనా ల్యాప్సెస్ ఉన్నా కూడా అవి వచ్చే 2-3 మంత్స్లో ఏప్రిల్ 1st కంతా అడ్మిషన్స్ తీసుకొని అట్లీస్ట్ ప్రైమరీ సెక్షన్స్ అయినా స్టార్ట్ చేయాలన్న ఒక గోల్తో ఈరోజు ఈ విజిట్స్ అన్నీ చేయడం జరిగింది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఐ థింక్ ప్రిన్సిపల్ గారు కూడా ఇవన్నీ కూడా హీఈస్ ఇనిషియల్ సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు. ఫర్దర్గా వాళ్ళ హైయర్ అప్స్తో కూడా పర్మిషన్స్ తీసుకొని నెసరీ శాంక్షన్స్ తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఒక
కేవీ సంఘటన నుండి ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తే ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక మంచి వాల్యుబుల్ గొప్ప ఎడ్యుకేషన్ రాబోతుంది అని భావిస్తూ థ్యాంక్ యూ. అడ్మిషన్ ఎట్లా ఉంటాయి? అడ్మిషన్ వాళ్ళు ఫైనలైజ్ చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్నాక ఫిబ్రవరి నుండి దే విల్ స్టార్ట్ టేకింగ్ అడ్మిషన్స్. ఒకసారి టెంపరీ బిల్డింగ్స్ ఇవన్నీ ఓకే చేసుకుని శాంక్షన్స్ తెప్పించుకున్నాక దే విల్ స్టార్ట్ టేకింగ్. फर्स्ट నుంచి 5th का सर ये क्लासेस स्टार्ट फर्स्ट ऑनलाइन थ्रू ऑनलाइन सर कौन सा क्लासेस स्टार्ट करेंगे सर यहाँ पे? ये क्लास 1 से स्टार्ट होना है सर, लेकिन फर्स्ट वी विल सबमिट द आवर रिपोर्ट 2 days inspection. After that our higher authority will take decision when they will start the work about the admissions. They will decide. No sir, we are asking what are the classes here you are starting? We are going to first start as per KVS norms like class 1 to 5. ఆల్ ద డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో గెట్ ద అప్రూవల్స్ అవి మేము అఫీషియల్ గానే ఇస్తాం. ఇంత స్ట్రెంత్ ఉంటుంది ఈచ్ క్లాస్ రూమ్ లో, ఇన్ని అప్లికేషన్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి, హౌ టు Principal Kendriya Vidyalaya Kadapa and representative of Kendriya Vidyalaya Sangathan, I came here to visit the final inspection of the land and temporary building for the newly sanctioned Kendriya Vidyalaya in Madanpalle Mandal, which is very useful and very great vision of the Government of India as well as Education Ministry of India and Kendriya Vidyalaya Sangathan also. So with the help of SDM Sir IAS Madanpalle, we have visited the land and temporary building, and I have personally initially I have satisfied with all the infrastructures. Thank you very much. सर ఎప్పటి నుండి ప్రారంభించాలనుకుంటారు? कहाँ से आप शुरू कब से शुरू होगा? ప్లానింగ్ టు స్టార్ట్. कब से स्टार्ट? Okay. As per the our Kendriya Vidyalaya Sangathan's norms, our admission processes will be start most probably in February or March. But before start the admission, we want clearance from the Madanpalle administration side about all the things we have visited today. తిరుపతి నందు వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన మదనపల్లె నియోజకవర్గ భక్తులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా నష్టపరిహార చెక్కులను అందజేశారు. నేడు మదనపల్లె ఎమ్మెల్యే కార్యాలయం నందు తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడిన మదనపల్లె నియోజకవర్గ రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురికి 2 లక్షల రూపాయల చెక్కును బాధితులకు అందజేశారు. షాజహాన్ బాషా గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై బాబు, జై బాబు, జై బాబు. షాజహాన్ బాషా గారి పట్టుకో తమ్ముడు. నవీన్ అన్న ఇట్లా కొంచెం మన ఏదైతే తిరుపతి దేవస్థానం ఆవరణలో వైకుంఠ ఏకాదశి రోజు 2 రోజుల ముందు ఏదైతే స్టాంపేడ్ జరిగిందో ఆ స్టాంపేడ్లో చాలా మందికి గాయాలైనాయి. ఆ గాయాలకు దాదాపు 7 మందికి మొన్న మన టీటీడీ చైర్మన్ గారు నా సమక్షంలోనే దాదాపు తిమ్మక్కకు 5 లక్షలు, మిగతా 6 మందికి 2 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. వాళ్లలో కొంతమంది మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన వాళ్ళ మనుషుల పేర్లు మునిరెడ్డి అనే ఒక ఆయన భయపడి బెంగళూరు పోయి ఆరోగ్యం చూపించుకున్నాడు. రెడ్డమ్మ నర్సాపురం, మునిరెడ్డి కూడా నర్సాపురమే. వీళ్ళందరూ ఒక 400 మంది రామసముద్రం మండలంలో నడుచుకొని వెళ్లారు. అదేవిధంగా నందేష్ నర్సాపురం ఊలపాడు పంచాయత్, వీళ్ళు కూడా నడుచుకొని వెళ్లే క్రమంగా వీళ్ళు ఆడిపోయిన తర్వాత ఆ తొక్కిసలాట్లో వీళ్ళు కూడా దెబ్బలు తగిలినాయి. ప్రతి మనిషికి 2 లక్షల చొప్పున ఈ మునిరెడ్డికి, నందేష్కి, రెడ్డమ్మకు ఈరోజు ఇప్పుడు ఈ సభ ద్వారా వాళ్ళకి చెక్కులు ఇస్తున్నాము. దీనికి టీటీడీ చైర్మన్ గారు పంపించారు. ఇక్కడ వాళ్ళ ఏదైతే సంతకాలు కూడా అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాము, వాళ్ళ చెక్కులు ఇప్పుడు ఇస్తున్నాం మీ సమక్షంలో.
ఇది చాలా పారదర్శకమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో క్లియర్ కట్గా ఉండాలి. కొంచెం మాట్లాడే వాళ్ళు, కొంచెం మసాలాలు ఇచ్చే వాళ్ళు మా దగ్గర లేదు. అది కూడా మా దగ్గర నైట్ సిట్టింగ్స్ లేవు. అది పెద్ద కర్మ అయిపోయింది. అదన్నా పెడితే ఇంకా సర్దుకుంటారు. మేము ఇంకా ఏమైనా పెట్టలేము కదా. అయినా ఇప్పుడు ఈ చెక్కులు ఇచ్చి మా విశ్వనీయత, మా బాధ్యత మరొకసారి చాటు. మదనపల్లె సర్వజన బోధనా సుపత్రిని ప్రైవేటు పరం కాకుండా పరిరక్షణ కోసం జరుగుతున్న సామూహిక దీక్షలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి సర్వజన బోధనా ఆసుపత్రి వద్ద సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక దీక్షలను బీఎస్పీ భారతీయ అంబేద్కర్ సేన నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందల గౌతమ్, బాస్ జిల్లా అధ్యక్షులు మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి గత 10 ఏళ్లుగా ఎంతో మంది పేద రోగులకు వైద్య చికిత్సలు అందించి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. పీలేరు, తంబలపల్లి, పుంగనూరు నియోజకవర్గ ప్రజలతో పాటు కర్ణాటక ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికే వచ్చి వైద్యం చేయించుకుంటారని అన్నారు. మదనపల్లి ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ప్రభుత్వ ఆసుపత్రిని గత ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిగా, తర్వాత రోజుల్లో సర్వజన బోధన ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంతో ప్రజలందరూ హర్షించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలకు గ్రహణం పట్టిందని, ఇక్కడున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణకు మద్దతు తెలుపుతూ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడాన్ని ఈరోజు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు శ్రీనివాసులు గారు, అదేవిధంగా వారి బృందం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సామూహిక దీక్షలకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నా, మీరు ప్రతిపక్షంలో ఉండి మదనపల్లికి వచ్చినప్పుడు ఇక్కడ అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకపోగా ఈరోజు ఎంతో మంది పేదలకు వైద్యాన్ని అందించే ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఈ సామాజిక వర్గాలకు కోట్ల రూపాయల వసూళ్లకు, మామూలకు దండుకోవడానికి మీరు ఈ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా, మీ సొంత హెరిటేజ్ కంపెనీ కోట్ల రూపాయల లాభాల్లో నడుస్తుంది, కానీ ఈ ప్రభుత్వ సంస్థలు కూడా ఎట్లా నష్టాల్లో నడుస్తాయో అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అంటే మీరు ప్రతిపక్షంలో కూడా కోట్ల రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట్లాడే చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నామంటే మీకు పాలన చేతగాక మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి మీకు పాలన చేత కాకపోతే వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇదే మదనపల్లి నియోజకవర్గం నుండి రాజకీయ భిక్షతో ఈ రోజు ఒక మంత్రిగా ఎదిగినటువంటి సత్యకుమార్ గారు కూడా నేను చెప్తా ఉన్నా, మీ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తే మీరు మదనపల్లి ప్రజల నోట్లో మట్టి కొట్టాలని అవుతారు. కాబట్టి పేద ప్రజల వైద్యం నోట్లో మట్టి కొట్టాలని అవుతారు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిగానే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మదనపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు పరం ఏ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ సామూహిక దీక్షల్లో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు సిపిఎం పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిగా ఈ పక్కనటువంటి తంబాలపల్లి, మదనపల్లి, అదే పీలేరు, పుంగనూరు, పలమేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి పడవటి మండలంలో ఉన్నటువంటి అనేక ప్రజలకి అనారోగ్యాలతో వస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా ఏజ్మెంట్ జరిగా మేము భారతీయ అంబేద్కర్ సేనగా, అదేవిధంగా వీసీకే పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితులు తీసుకుపోయినప్పుడు వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళ ప్రభుత్వాలని ఇంటికి పంచిన సందర్భంగా కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు సామూహిక దీక్షలు దిగడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేస్తే రేపు పొద్దున్నే
కలెక్టర్ ఆఫీసులు, సబ్ కలెక్టర్ ఆఫీసులు, అదేవిధంగా అమరావతిలో ఉన్నటువంటి కలెక్టర్ సెక్రటరీ కానీ అదేవిధంగా సీఎం ఇల్లును కూడా ముట్టడించే పరిస్థితులు వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ విధానాన్ని ప్రభుత్వ ఆసుపత్రిని ఏదైతే ఉందో సర్వజన బోధన ఆసుపత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజల పక్షం కోరి ఈ ప్రభుత్వ ఆసుపత్రిగానే కొనసాగించాలని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్. పేదవాడికి వైద్యం దూరం చేయాలనేటటువంటి కుట్ర ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ వర్గాలకి కట్టుబెట్టాలనేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే అనేకమైనటువంటి నిర్ణయాలు చేశాడు. ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని కూడా కార్పొరేట్ వర్గాలకి తాకట్టు పెట్టడానికే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అమరావతికి కానీ పోలవరానికి కానీ ఇచ్చేటటువంటి నిధులు ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకే ఇచ్చారు. ఆ ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలా, ప్రజల మీద భారాలు వేయాలా, ప్రజలకు ఏది కూడా ఉచితంగా అందడానికి లేదు, కార్పొరేట్ వర్గాలకి దోచిపెట్టడం కోసమే ఈరోజు ఆ కుట్రలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారు. ఈరోజు మదనపల్లి పట్టణంలో మెడికల్ కాలేజీకి అనుబంధంగా తయారు చేసినటువంటి మదనపల్లి జిల్లా ఆసుపత్రిని సర్వజన బోధన ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. ఇది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తాయని సంతోషించే లోపలనే మొత్తం ప్రైవేటీకరణకు అప్పగించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. జిల్లా ఆసుపత్రి సిబ్బందిని అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రోజు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందేదానికి అవకాశం లేకుండా చేశారు. మందుల కొరత కూడా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మంచి ప్రాజెక్ట్ ఇది. మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో పెట్టడం అనేటటువంటి ప్రాజెక్టు మంచి పని. దీని అందరం హర్షించాం, ఆహ్వానించాం. ఈ రోజు ప్రైవేట్కి అప్పచెప్తా ఉంటే మీరు చెవులుండి ఎన్నైనటువంటి గుడ్డోళ్ళలాగా, కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం మీ ప్రభుత్వం చేయనటువంటి ఏ నిర్ణయాన్ని అమలు చేసుకోవడం కోసం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి రావాలని చెప్పి వైసీపీని హెచ్చరిస్తూ ఉన్నాం. పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రోజుకు 2 గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఏడీ డాక్టర్ రోహిణి తెలిపారు. నేడు మదనపల్లి పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాల్లో ఆవులకు, దూడలు, గొర్రెలు, మేకలకు వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు, గర్భకోశ చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ రోహిణి, అసిస్టెంట్ డైరెక్టర్, ఏరియా వెటర్నరీ హాస్పిటల్. ఇప్పుడు మన ప్రభుత్వము పశువుల ఆరోగ్యంగా ఉండడానికి పశు ఆరోగ్య శిబిరాలు జనవరి 20వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు 11 రోజుల పాటు పశువు ఆరోగ్య శిబిరాలు పెట్టాలని మందులు సరఫరా చేసింది. ప్రతిరోజు ప్రతి మండలంలో 2 పశు ఆరోగ్య శిబిరాలు కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా 3 మండలాల్లో ప్రతిరోజు 6 క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో ఆవులకి, గొర్రెలకి, మేకలకి, దూడలకు కూడా నట్టల నివారణ మందు ఉచితంగా తాపబడుతుంది. ఇంతకుముందు ఒక గొర్రెలకి, మేకలకే తాపేవాళ్ళము. అలా కాకుండా ఇప్పుడు ప్రతి పెద్ద పశువుకి, దూడలకు కూడా నట్టల నివారణ మందు మనకి సరఫరా చేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవి ఆరోగ్యంగా ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది, ఎదుగుదల బాగుంటుంది, సరైన సమయంలో అవి ఈతాయనే మంచి ఉద్దేశంతో అవి ఆరోగ్యంగా ఉండడానికి మన ప్రభుత్వము ప్రతి ఆవుకి, దూడకి, గొర్రెకి, మేకకి ఉచితంగా నట్టల నివారణ మందు సరఫరా చేసింది. అవి ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో తాపుతారు. అంతేకాకుండా ఈ వ్యాధి నిరోధక టీకాలు కానీ, ఈ చూలు నిల్చని ఆవులకి, గర్భకోశ వ్యాధి చికిత్సలు ఉండే ఆవులకి డాక్టర్స్ పరీక్షించి తగిన వైద్యం అందిస్తారు. ఇంకా కూడా ఏమైనా జబ్బులున్నా కూడా పశు వైద్యులు మీ గ్రామాలకి, మీకు ముందే యాక్షన్ ప్లాన్ ప్రకారము నిర్వహించే గ్రామాలకి పశు వైద్య బృందం వచ్చి తగిన చికిత్సలు చేస్తారు. అక్కడే మీకు
నట్టల నివారణ మందు కానీ గర్భకోశ వ్యాధులకి చికిత్స కానీ అందించడం జరుగుతుంది. ఇంతేకాకుండా మన ఇంటి దగ్గర ఆవు అకస్మాత్తుగా జబ్బు పడితే 1962 సంచార పశు ఆరోగ్య సేవా వాహనాల యొక్క సేవలు కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఇంకొక స్కీమ్ ఏంటంటే పశు కిసాన్ క్రెడిట్ కార్డ్. ఇది మామూలుగా ఎటువంటి హామీ లేకుండా మన పాడి రైతులు 1.6 లక్షల వరకు 7% వడ్డీతో మీరు రుణ సౌకర్యం పొందొచ్చు. దీనికి అప్లికేషన్లు మీ సమీప పశు వైద్యశాలకు వస్తే ఇస్తాము. ఇవి ఫిలప్ చేసుకొని మీకు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మీకు అవసరమైన లోను బ్యాంక్ మేనేజర్ గారు మీకు శాంక్షన్ చేస్తారు. ఇది మంచి స్కీమ్ అన్నమాట. మన పశు యాజమాన్యం కోసం గవర్నమెంట్ ఈ రుణ సౌకర్యం కల్పించడానికి పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే స్కీము పెట్టింది. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మనకు పశుగ్రాసాల సాగు పెంచుకోవడానికి పశుగ్రాస అవసరము ఎక్కువ ఉంటుంది. పశుగ్రాసం ఎక్కువ అవసరం అవుతుంది, పచ్చిమేత అవసరం అవుతుంది ఇంకా సమ్మర్లో. కాబట్టి పశుమేత కొరత నివారించడానికి ఈ బహువార్షిక పశుగ్రాసాల సాగుని పెంచడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తూ ఈ బహువార్షిక పశుగ్రాసాల సాగు కార్యక్రమం కూడా మన గవర్నమెంట్ అవకాశం కల్పించింది. దీనిలో మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి ఉపాధి హామీ ఆఫీస్ నందు మీరు అప్లికేషన్ ఇస్తే దానికి జాబ్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ పశుగ్రాసాల సాగు చేసుకోవడానికి ప్రోత్సాహంగా గవర్నమెంట్ ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇది కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఇంతేకాకుండా మామూలుగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మామూలు వీర్యం ద్వారా మీరు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించుకుంటే 50% మగదూడలు 50% ఆడదూడలు పుడతాయి. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీతో పేదూడల వీర్యము ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉంది. దీనివల్ల మీకు ఖచ్చితంగా 90% పేదూడలే పుడతాయి. కాబట్టి మన కోడదూడలు పెంచే కష్టం తప్పుతుంది. కాబట్టి ఈ స్కీమ్ని కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఈ పేదూడల వీర్యము యూనిట్ కాస్ట్ 500 రూపాయలు మట్టితే మీకు 2 సూదులు దీనివల్ల మీరు వేయించుకోవచ్చు. ఒకవేళ మీకు పేదూడ పుట్టకపోతే 500 రూపాయలు కూడా మళ్ళీ తిరిగి వెనక్కి ఇవ్వబడుతుంది. ఇలాంటి స్కీములు సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు కానీ ఈ బహువార్షిక పశుగ్రాసాల సాగు కార్యక్రమం కానీ పశు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కానీ మీరు అన్ని అవకాశాలు ఉపయోగించుకొని పశువుల ఆరోగ్యంగా ఉండడానికి మీరు ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పశు ఆరోగ్య శిబిరాలు 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ప్రతి పశువుకి గొర్రెకు మేకకు మీరు మందులు తాపించుకొని అవి ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. మదనపల్లె పట్టణం పుంగనూరు రోడ్డు బసనికుంట నందున హజ్రత్ ఖాజా సయ్యద్ షా బాబా అబాదల్ హుసేని షహార్ వర్ది దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం పూర్వజన సుకృతమని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు. సోమవారం రాత్రి దర్గా నందు ఉరుసు ఉత్సవాన్ని పెనుకొండ దర్గా సర్దార్ చౌక్ తాజ్ బాబా సాహెబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 39 సంవత్సరాలుగా ఈ దర్గా నందు ఉరుసు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కుల మతాలకు అతీతంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బాబా యొక్క ఆశీస్సులు పొందుతారని అన్నారు. ఈ ఉరుసు సందర్భంగా దర్గా యొక్క పీఠాధిపతిగా పర్వేజుద్దీన్ హుసేనికి పట్టాభిషేకం చేయడం జరిగిందన్నారు.
وصل على سيدنا محمد وبارك وسلم آمين. اللهم صل على سيدنا شفينا نبينا حبيبنا مولانا محمد اللهم صل على سيدنا شفينا نبينا حبيبنا مولانا محمد. మదనపల్లి బస్సినకొండ గురువు అబ్దాల్ హుసేన్ గారు ఉరుస్ ముబారక్ సందర్భమున మన పెనుగొండ ఎవరైతే పీఠాధిపతి ఉన్నారో తాజ్ బాబా గారు కూడా రావడం, ఇది వీళ్ళ పెనుగొండ ఏదైతే ఉందో అది వీళ్ళ పిత్రాజితం. అక్కడ ఉన్న గురువులు ఇక్కడ అబ్దాల్ హుసేన్ గారి ఉరుస్కి ప్రత్యేక ప్రతినిధిగా వచ్చి ఈరోజు వాళ్ళ అబ్బాయి అయిన పర్వేజ్ అబ్దాల్ హుసేనికి ఈరోజు పట్టం కట్టడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఆయన గవర్నమెంట్ పర్మిషన్తో ఈ ఆస్థానకు గురువుగా నియమించబడినది. దానికి తాజ్ బాబా గారి చేతుల మీదుగా ఆయనకి పట్టాభిషేకం చేస్తూ ముందు ఇక్కడ బసినికొండలో జరిగే కార్యక్రమాలు మొత్తం భక్తాదుల కోసం మంచిగా ఇంకా మంచిగా చేయడానికి పూర్తి స్థాయిగా ఈరోజు ఉరుస్ జరగడం జరిగింది. చాలా ఘనంగా ఆడంబరంగా చాలా బాగా జరిగింది. చేసిన భక్తాదులందరికీ ప్రత్యేక సలాములు సెలవు. నేను 21వ పీఠాధిపతి హజరత్ బాబాయ్ ఫఖ్రుద్దీన్ అహ్మద్ గాషియార్ ఖలందరే బర్హత్ బాదుషా సిస్తాని వారి ఆస్థానములో ఈ ఉరుసు ఎన్ని ఏండ్ల నుంచి జరుగుతుందో ఆయన జీవితాంతము బాబాయ్ స్వామికి హజరత్ బాబా అబ్దాల్ హుసేని వారు సేవలు చేశారు. దాని తర్వాత అక్కడి నుండి 1987వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన నాకి పట్టాభిషేకం చేశారు. నేను అప్పుడు నుండి హజరత్ బాబా ఫఖ్రుద్దీన్ రహమతుల్లా అలై వారికి సదర్ సజ్జాదా నషీన్ అంటే పీఠాధిపతి. మొత్తం పీఠాధిపతులకి అందరికీ సదర్ అంటే ఎన్ని కేరళ, తమిళనాడు, ఆంధ్ర ఇవి ఎన్ని మనకి తెలంగాణ ఇవన్నీ ఉన్నాయి రాష్ట్రాలు. సౌత్ ఇండియాకి సదర్ చౌక్ పెనుగొండ. సో అక్కడ నాకు కూర్చోబెట్టి ఆ దినమే ఆయన స్వర్గస్థులయ్యి ముందుగానే నాకు చెప్పారు, ఇట్లా నేను ఇచ్చి నీకు కూర్చోబెట్టిన తర్వాత నేను స్వర్గస్థులు అవుతాను, ఇక్కడ వచ్చి నాకు తీసుకువచ్చి ఇక్కడే నువ్వు దానం చేయాలని మాట తీసుకున్నాను. ఆ మాట ప్రకారము నేనే తీసుకొచ్చి ఇతనికి ఇక్కడే ఇది చేసి దాని తర్వాత ఒక 10 సంవత్సరాల వరకు నేను ఇక్కడ ఉరుసు కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండి తర్వాత మా పెద్దన్న హజరత్ సయ్యద్ ఫరీద్ బాబా అరియస్ సిరాజుద్దీన్ హుసేని వారికి కూడా నేను పీఠాన్ని అప్పగించి పీఠాన్ని కూర్చోబెట్టి ఆ తర్వాత ఆయనే నడుపుకుంటూ ఈ ఉరుసంతా జరుపుకుంటూ వస్తున్నాం. ఇదే ఆచారంగా మా ఇండ్లలో ప్రతి ఒక్క పీఠాధిపతికి ఒక్కొక్క పీఠాధిపతిగా అందరికీ కూర్చోబెడతాం. సో మనకి ఈ దినము మన అబ్దాల్ హుసేని వారి గంధం పూజ ఉంది కాబట్టి చాలా హిందువులు, ముస్లిమ్స్ అందరూ వచ్చి ఇక్కడ వచ్చి చాలా ఆశీర్వాదాలు తీసుకుంటూ మన హజరత్ బాబా ఫఖ్రుద్దీన్ వారి పేరు ప్రతిష్టాతలను ఆయన సేవలను అందరికీ శిష్యులకి పంచి ఇక్కడ ఆశీర్వాదాలు అందరూ హిందూ, ముస్లిమ్స్ అందరూ వచ్చి ఇక్కడ చాలా వాళ్ళ మురాదులన్నీ తీసుకుంటారు.
సో ఈ సంవత్సరము మన పర్వేజుద్దీన్ గారు చేస్తున్నారు. ఆ పర్వేజుద్దీన్ గారి ఫంక్షన్లో మనము మన ఎమ్మెల్యే గారికి చాలా నేను శుక్రియా ధన్యవాదాలు చెప్తూ ఆయన విచ్చేసిన ఈ మన హజరత్ బాబా అబ్దాల్ హుసేని వారి సేవల్లో ఇతను కూడా ఉండి పాల్గొని చేయడం అనేది చాలా ముఖ్యంగా జరుగుతున్నది. సో ఇంకా రేపు కూడా ఉరుసు ఉంది. ఇంకా ఈ ఉరుసు తర్వాత ఇంకా వేరే కార్యక్రమాలన్నీ మన పర్వేజుద్దీన్ బాబా ఇక్కడ అన్ని సదుపాయాలు అన్నీ చేస్తూ ఇక్కడ సేవలు ప్రజలకి చేస్తూ ఉంటారని ఒక నమ్మకం పైన మేమందరూ కలిసి ఆయనకి దువా చేస్తున్నాం. అస్సలాము అలైకుం. ఆలయాల అభివృద్ధి, ఆలయ భూముల పరిరక్షణకు ఎండోమెంట్ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే షాజాన్ బాషా సూచించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే గృహం వద్ద ఎండోమెంట్ జిల్లా ఏసీ విశ్వనాథ్, ఇన్స్పెక్టర్ శశికుమార్తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏ ఆలయంలోనూ నిత్య పూజలు, కైంకర్యాలు ఆగరాదన్నారు. ఆయా మండలాల రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత మీపై ఉందన్నారు. అది వచ్చి డాక్యుమెంట్ అన్నమాట. రెవెన్యూ సదస్సులు మీరు అప్పుడు అప్లై చేస్తారు. మీరు ఏమైతుందంటే అది మీకు ఒక డాక్యుమెంట్ అవుతుంది. సో అది మీరు ఏమేమి ఉన్నది ఒకసారి కాపీస్ 5700 acres మనం అప్లై చేయాలా, ఇవన్నీ మనం కాపాడాలా. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడిది ఆర్టీసీ బస్ స్టాండ్ ఏమది క్లాసిఫికేషన్ అది అందే కదా. అది అంతే సార్, అది ప్రాపర్టీ రిజిస్టర్ చేసేసారు. వాడు దాని మీద నా మీద పోయాడు హైకోర్టు. ఇప్పుడు కమిషన్ మీద నా మీద కంటెంప్ట్ చేశాడు. అది ఈ రోజు రేపు అయిపోతుంది సార్. ఆర్డర్ వస్తే చేసుకోవాలి. దాన్ని బట్టి మనం తన చెప్పినట్లు. నా దగ్గర ఏదో పాత డాక్యుమెంట్ తీసుకొచ్చి వేరే పేరు కొంతమంది మనుషులు పెట్టి పంచాయతీకి వచ్చారు. పంచాయతీ చేసేదానికి మా నాన్న వేస్తా, లేదా మా పెద్దోళ్ళు వేస్తా. గుడి ఆస్తులు నేనే పంచాయతీ చేసేది. రైట్ ఉంటే కోర్టులో వేసుకో. అంతే అంతే. మనం ఏది కూడా మీరు ఇన్ఫేర్ తీసి ఏమేమి కన్సల్ట్ తహసీల్దార్ చెప్పి మనం అన్ని కాపాడి తప్పకుండా సార్. నాకు తెలిసి మీ హయాంలో మాకు బెటర్ అవుతుందేమో ఈ మదనపల్లి డివిజన్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం మీతో నేను సెకండ్ టైం కలిసాము. మీరు ఇన్ ఫేవర్ ఆఫ్ మా టెంపుల్స్ మాట్లాడుతున్నారు సార్. చాలా హ్యాపీ సార్. నా బాధ్యత కాపాడాలా, అవన్నీ అసెట్గా ఉండాలి, మంచి జరగాలి. తర్వాత 5 lakhs బిలో టెంపుల్స్ని ఈవోల్ని అపాయింట్ చేయొద్దండి, తర్వాత ట్రస్ట్ బోర్డ్స్ అపాయింట్ చేయొద్దండి అని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది. ఎట్లా పాటు అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మీరు కమిటీ ఏదైనా ఫామ్ చేసేటట్లు ఏదైనా అవకాశం ఉంది మాట్లాడదు సార్. ఇది పాలసీ డెసిషన్ సార్. ఇది ఈవో వద్దు, ట్రస్ట్ బోర్డు వద్దు అంటాము. ఆ విధంగా ఇచ్చేసింది సార్ హైకోర్టు. ఇంత దారుణం జడ్జిమెంట్ అది. ఉన్నాడు ఆ గుళ్ళు ఆయనకి అటాచ్ చేస్తూ దానికి అబ్జర్వేషన్ లో పెట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్క గుడికి ఒక మాన్యం ఉంది. మాన్యం అంటే భూమి ఉంది. ఎప్పుడు మీరు గుడికి కేర్ తీసుకోరు ఆ మాన్యం కూడా అయిపోతుంది. మన భూమి అబ్జర్వేషన్ లోనే ఉండాలి. దానికి అట్లే గాలి కొద్ది దానికి. అందుకని మనం ఏం చేసామంటే సార్ గుడి పని జరుగుతుంది. కొండ వరకు సార్ 2 కోట్లతో జరుగుతుంది. ఒకసారి మేము పోయాం సార్. మేము 1 year బిఫోర్ జరుగుతుంది. అసలు 50% ఏ మాత్రం స్లిప్ అయిపోతే అవుట్ సార్. అట్లా ఉండే సార్ రోడ్డు. అది వేపించినారంటే మీరు చేతిలో నిలిచిపోతారు సార్. 3 సార్లు. గ్రేట్ సార్. మేము ఒకసారికి మా చేత కాలేదు సార్. అది ట్రాలీలో పోయాం సార్. మేము ఇట్లా డాక్టర్కి ట్రాలీలో ఎక్కాం సార్. కింద నుంచి నడుచుకుంటాం. ఎంత సార్? దాదాపు అది 6 kilometers వస్తుంది. 5 to 6 kilometers వస్తుంది. రాళ్ళు రప్ప వేపిద్దామా సార్? అంటే ఇది దేనికి సార్? ఎప్పుడు వస్తుంది? మదనపల్లి నక్కలదిన్నె వద్ద స్వాస్థ్య హాస్పిటల్ నందు నిర్వహించిన కిడ్నీ, బీపీ, డయాబెటీస్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ వరకు ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో అమెరికా నుండి వచ్చిన డాక్టర్ ప్రియా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. నమస్కారం, నా పేరు ప్రియా కాళహస్తి. నేను అమెరికా నుంచి వచ్చాను.
నేను ఒక కిడ్నీ డాక్టర్. ఇక్కడ స్వాస్థ్య హాస్పిటల్లో క్యాంప్ జరుగుతా ఉంది. ఎవరికైనా డయాబెటీస్ ఉంటే, లేకపోతే హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ ఉంటే, కిడ్నీ ప్రాబ్లం ఉంటే, కిడ్నీ స్టోన్ ఉంటే ఖచ్చితంగా రండి. స్వాస్థ్య హాస్పిటల్లో జరుగుతూ ఉంది. 21st ఈ రోజు నుంచి 24th వరకు డెఫినెట్ గా అందరూ ఇది ఉపయోగం చేసుకోండి. థ్యాంక్ యూ. Aryapoint Swasthya Hospital. We are pleased to announce there is a 4 days health camp is happening at Swasthya Hospital Nakaldini Tanda, specially focusing on renal diseases. Patients who are already with hypertension, diabetes and CKD or kidney issues already has been seen by other doctor who want to follow up or want to check their regular renal function test. They can come to Swasthya Hospital and avail these services for 4 days from 21st January to 24th January from 10 a.m. to 5 p.m. available at Nakaldini Tanda. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెట్టి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయడానికి కుట్ర చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. విశాఖ ఉక్కు పరిశ్రమను అభివృద్ధి బాటలో నడిపించే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. మదనపల్లె కేంద్రీయ విద్యాలయం నందు ఫిబ్రవరి నెలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఆన్లైన్ అడ్మిషన్లు జరుగుతాయన్న సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్. మదనపల్లె పట్టణంలోని కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.